ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. నువ్వే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. నువ్వే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారి నా నామమును బట్టి మొరపెట్టక నేను వారి మొరను ఆలకింతును. మీరు నా జనులనియు నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 19వ వచనము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరుకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. మీ దేవుడైన యెహోవా నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. చివరిగా ఒక మాట, హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లనుము, నా జీవం తోడు, దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనండి, మీరెందుకు మరణం నొందుదురు, ఇదే ప్రభువుకు యెహోవాకు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని రక్షించే దేవుడై ఉన్నారు తండ్రి. నేను మా దుర్మార్గుల నుండి మేము దూరంగా ఉండి నీ వైపు తిరిగి నిన్ను మహిమపరిచే వరంగా గణపరిచేవారు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ఇస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.